శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయినాథాయ నమ. దైవం మానుషరూపేణ. అధ్యాయం 10. భక్త చింతామణి. చెన్నై విల్లివాకంలో నివాసం ఉండే గోవర్ధన్ గారు చిన్మయ మిషన్ బ్రహ్మచారుల ద్వారా దర్గాస్వామి గురించి తెలుసుకుని మొదటిసారిగా 2001వ సంవత్సరంలో స్వామి అమ్మయ్య గారులను ఒక మంగళవారం నాడు దర్శించుకున్నారు. వారు దర్గాకు వెళ్ళి దర్శనం చేసుకోగానే శ్రీ స్వామివారు జన్మ జన్మల అనుబంధం అన్నారు. అప్పటి నుండి వారి కుటుంబం యొక్క బాగోగులు స్వామివారే చూచుకుంటున్నారు. మొదటిసారి వారు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు వారికి ఒక మగపిల్లవాడు. శ్రీ స్వామివారు మొదటి దర్శనంలోనే త్వరలో మీకు కుమార్తె పుడుతుంది అని ఆశీర్వదించారు. గోవర్ధన్ గారి భార్య గర్భంతో ఉన్నప్పుడు వారు స్వామి దర్శనానికి క్రమం తప్పకుండా వెళ్ళి వస్తుండేవారు. 2004లో స్వామివారు అమ్మయ్యలు విల్లివాకంలోని మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వారింట్లోనే విడిది చేశారు. అదే అమ్మయ్య మద్రాసుకు ఆఖరుసారి వెళ్ళడం. తిరిగి దర్గాకు వెళ్ళేటప్పుడు అమ్మయ్య తన చీర ఒకటి గోవర్ధన్ గారి అమ్మకు ఇచ్చి జాగ్రత్తగా దాచమని నేను మళ్ళీ వస్తాను అని చెప్పారు. అది వారి సుకృత ఫలంగా భావిస్తున్నారు. అటు తర్వాత 11 సెప్టెంబర్ 2004న అమ్మయ్య సమాధి చెందారు. అక్కడి నుండి 6వ రోజున అనగా 16 సెప్టెంబర్ 2004 గురువారం వారికి ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మయ్య గారే వారి ఇంటి వెలిసింది అనుకున్నారు. 2003లో దత్తాత్రేయ జయంతి నాడు గోవర్ధన్ గారు ఆశ్రమం నుండి చెన్నైకి బయలుదేరుతుంటే స్వామి ఒక పూలమాల ఇచ్చి కారుకు కట్టుకుని పోయిరండి అని అన్నారు. గోవర్ధన్ గారు కారు బర్నెట్కి ఆ మాల కడుతుంటే స్వామి పిలిచారు. ఆయన స్వామి వైపు తిరిగి చూడగా స్వామి స్థానంలో శ్రీ షిరిడీ సాయి కనబడ్డారు. అలానే కొద్దిసేపు చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయారు. వారు బయలుదేరి మెయిన్ రోడ్డు మీదకి వచ్చాక మాత్రమే గోవర్ధన్ గారికి సాయిబాబాకు పాదనమస్కారం చేసుకుంటే బాగుండేది కదా అని స్ఫురించింది. దర్గాస్వామి షిరిడీ సాయి ఒకటేనని వారి విశ్వాసం దృఢపడింది. చెన్నై గోవర్ధన్ గారి కుటుంబానికి 2003లో కారు ప్రమాదమై కారు తుక్కు అయిపోయినా గోవర్ధన్ గారి తల్లిగారి కాలుకు చిన్న దెబ్బ తగలడం తప్పించి స్వామి దయ వలన ఎవరికీ ఎటువంటి ప్రమాదం కలగలేదు. స్వామికి విన్నవిస్తే కారును బాగు చేయించమన్నారు. గోవర్ధన్ గారు ఒక్క మాట మాట్లాడకుండా స్వామి చెప్పినట్లు కారును 5 లక్షలు పెట్టి బాగు చేయించుకుని దాన్నే మరలా వాడారు. 6 లక్షలు పెట్టుకున్న కారుకి 5 లక్షలు పెట్టి రిపేర్ చేయించాల్సి వస్తే సామాన్యంగా లాభ నష్టాలు బేరీజ్ వేసుకుని రిపేర్ చేయించడం కన్నా కొత్త కారు కొనుక్కుంటే బాగుంటుందనుకుంటాం. కానీ ఎవరిని ఎలా రక్షిస్తున్నారో స్వామికే ఎరుక. ఆ సమయానికి అర్థం కాకపోయినా స్వామి చెప్పిన మాట ప్రకారం నడుచుకోవటం ఎల్లవేళలా మనకు శ్రేయస్కరం. శ్రీ స్వామివారి నోట వెలువడిన వాక్యానికి అర్థం ఎంత సూక్ష్మంగా ఉంటుందో తెలుసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు. గురువు చెప్పిన మాట అర్థం కాకుంటే దాని అర్థం మనకు తెలిసేటట్లు చెప్పమని భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి సేవకుడైన రోసిరెడ్డి వలె, ఓ ప్రభు, నీ మాట యొక్క నిజమైన అర్థం తెలుసుకుని నీకు ప్రీతికరంగా నేను ఆచరించలేను. తమరే నాలో ప్రేరణ పెట్టి మీకు ప్రీతి కలిగేటట్లు నేను మీ మాటను ఆచరించేటట్లు చేయండి అని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. చెన్నైలో మందిర నిర్మాణం జరగకముందు ప్రతి గురువారం ఇంట్లో స్వామి అభయహస్తంతో ఉన్న పెద్ద ఫోటోకి గోవర్ధన్ గారు ఆరతి ఇచ్చేవారు. 2003లో పెద్ద యాక్సిడెంట్ అయ్యి మనసు కలత చెంది బాధగా ఉండేది. అలవాటు ప్రకారం ఒకరోజు ఆరతి ఇస్తున్నప్పుడు స్వామి ప్రత్యక్షంగా ఆయనకు తమ అభయహస్తంతో ఆశీర్వదించటం ఆయన భార్య చూచింది. ఆయన ఆరతి చేయడంలో నిమగ్నమై ఉండటం వల్ల ఇది గమనించలేదు. తర్వాత ఆ విషయం తెలుసుకొని చాలా ఆనందపడ్డారు. అంతేకాక ఆయన మనసులోని బాధ మాయమైపోయింది. చాలాసార్లు ఆయన వెనుకనే స్వామి ఉన్నట్లు ఆయన భార్య గాయత్రి గారికి స్వామి దర్శనం ఇచ్చారు. గోవర్ధన్ గారు చాలా సంవత్సరాలు దర్గాల దగ్గర వారానికి 3 రోజులు సేవ చేసి ఇంటికి బయలుదేరేవారు. 2006 జూన్ 6 నాటికి చెన్నై శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయి జ్ఞాన మందిరానికి మొదటి వార్షికం పూర్తి కానున్నది. దీనికి వారం ముందర ఆయనను ఉద్యోగం నుండి అకారణంగా తొలగించారు. జూన్ 4, 2006న శ్రీ దర్గా స్వామివారి వద్దకు వెళ్లారు. స్వామిని 6వ తేదీన జరగనున్న మొదటి సంవత్సర వార్షికోత్సవానికి చెన్నైకి వెంట తీసుకెళ్లాల్సి ఉంది. ఆయన ఈ సందర్భంగా స్వామికి ఉద్యోగ విషయం వివరించారు. దానికి శ్రీ స్వామి, ఇది నాకు పరీక్ష కానీ నీకు కాదు అని 5వ తేదీన చెన్నై విచ్చేసి 5, 6, 7 తేదీల వరకు ఉండి వార్షికోత్సవం జరిపించి ఆ బాబాతో మొరపెట్టి మళ్ళా వారం తిరగకుండానే వేరొక మంచి కంపెనీలో స్థిరమైన ఉద్యోగం ఇప్పించారు. 2006 జూన్ 19వ తేదీన ఆశ్రమంలో ఉన్న గోవర్ధన్ గారు ఉదయం ఆరతికి శ్రీ స్వామి వెనుకాలే మందిరానికి వెళ్ళారు. స్వామి ఆయనతో, గురువు నడిచిన దోవలో నడిచావు, నీకన్నింటా జయం అవుతుంది అని 2 హస్తములతో ఆశీర్వాదం చేశారు. నాటి నుండి ఇప్పటికీ
ఆయనకు తోడు నీడగా ఉండి సమర్థ సద్గురు శ్రీ దర్గా స్వామి వారు నడిపిస్తున్నారు. 2002లో స్వామి చెన్నై వచ్చినప్పుడు శ్రీకాంత్ గారింటికి అమ్మయ్యతో కలిసి వెళ్ళారు. స్వామి అమ్మయ్యలను కూర్చోబెట్టి నమస్కారం చేసుకుంటే స్వామి, అదిగో మా గురువుగారు మీ ఇంటికి వచ్చారు అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించారు. ఆ సందర్భంగా శ్రీకాంత్ గారు తమ పూర్వీకుల ఇల్లు అమ్మటానికి స్వామి అనుమతి అడిగారు. స్వామి, మీ ముగ్గురు అన్నదమ్ములు అమ్ముదామనుకుంటున్నామని ఒక పేపర్లో వ్రాసి సంతకాలు చేసి ఆ కాగితాన్ని మీ తల్లిదండ్రుల ఫోటోల దగ్గర పెట్టి దీపారాధన చేసి ప్రార్థించండి అన్నారు. వారు స్వామి చెప్పిన విధంగా చేశారు. మర్నాడు ఉదయం 10 గంటలకు ఒక అతను వచ్చి ఇల్లు కొంటానని అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళాడు. అనతి కాలంలోనే ఇల్లు అమ్మివేశారు. ఇంత క్లిష్టమైన విషయాన్ని తేలికగా పరిష్కరించినందుకు స్వామి కృపకు కృతజ్ఞతగా కొంత పైకాన్ని విల్లివాకంలో నిర్మిస్తున్న దర్బారు సాయి మందిరానికి దక్షిణగా సమర్పించుకున్నారు. ఈ కాలంలో ఇల్లు అమ్మాలంటే ఎంతో క్లిష్టమైన విషయం. వారు స్వామి కృప వలన కష్టపడకుండా సులువుగా ఇల్లు అమ్మివేయగలిగారు. శ్రీకాంత్ దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. వారి వంశంలో అందరూ ఆడబిడ్డలే పుడుతున్నారని తర్వాత బిడ్డ కోసం వారు ప్రయత్నం చేయలేదు. వారేమీ చెప్పకుండానే ఒకరోజు స్వామివారు వారిని పిలిచి తీర్థంలో ఊది కలిపిచ్చి దంపతులిద్దరినీ తాగమన్నారు. 10 నెలల తర్వాత వారికి ఒక మగపిల్లవాడు జన్మించాడు. శ్రీకాంత్ గారు స్వామి అమ్మయ్య గారు చెప్పినట్లు విల్లివాకం దర్బారు సాయి మందిరంలో సాయిబాబాకు ఆరతులు అభిషేకాలు చేసుకుంటున్నారు. స్వామి ఆదేశించినట్లు భగవద్గీతలో 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని దర్గాలకు వెళ్ళినప్పుడు పారాయణ చేయటం మొదలుపెట్టినారు. కాలాంతరంలో అది ఆయనకు నిత్యపారాయణ అయ్యింది. భగవద్గీతలో 15వ అధ్యాయాన్ని నిత్యం పారాయణ చేయటం వల్ల కుటుంబంలో కూటికి గుడ్డకి లోటు ఉండదని స్వామి చెప్పేవారు. అమ్మయ్య స్వామీజీల దయ వలన వారి జీవితాలు ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా సార్థకంగా కొనసాగుతున్నాయి. 2004వ సంవత్సరం శ్రీకాంత్కు సయాటిక్ నొప్పి తీవ్రంగా వచ్చి నిలబడటానికి కూడా కష్టపడాల్సి వచ్చింది. చెన్నైలోని డాక్టర్లకు చూపెడితే ఆపరేషన్ చేయాలని చెప్పారు. అలాంటి పరిస్థితిలో దర్గాల దగ్గర ఉరుసు ఉత్సవానికి వెళ్ళారు. శ్రీకాంత్ స్వామికి తన నొప్పి గురించి చెప్పుకోలేదు. ఉరుసు రోజు రాత్రి 2 గంటలకు దర్గాల దగ్గర నుండి స్వామి వస్తూ శ్రీకాంత్ను చూసి, అరే శ్రీకాంత్ ఇలా రారా అని పిలిచారు. దర్గాలో సిద్ధపురుషులకు సమర్పించిన గంధాన్ని అతని తొడ నుండి పాదం వరకు 3 సార్లు రాసి చేతిని 2 సార్లు నేలకేసి కొట్టినట్లు చేయి విదిలించారు. ఆ రోజు రాత్రి నిద్రపోయి తెల్లవారి లేచేసరికి నొప్పి లేదు. శ్రీకాంత్కి ఇంక నొప్పి రాదని, ఆ వ్యాధి స్వామి తొలగించారని నమ్మి అతను తీసుకువెళ్లిన మందులన్నీ దర్గా దగ్గరున్న బావిలో పడేశారు. తర్వాత మరెప్పుడూ ఆ నొప్పి రాలేదు. అచంచల విశ్వాసంతో ఆ సద్గురువును సేవించి ఆయన కృపకు పాత్రుడనయ్యేటట్లు చేయమని శ్రీకాంత్ స్వామిని ప్రార్థిస్తున్నాడు. హైదరాబాద్ నుండి రాజీవ్ అను స్వామి భక్తుడు 1995వ సంవత్సరం నుండి దర్గా స్వామిని దర్శిస్తున్నాడు. అతనికి చాలా సంవత్సరాలుగా గురక వల్ల సరిగ్గా నిద్ర పట్టేది కాదు. అందువలన ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ సరైన పరిష్కారం దొరకలేదు. ఎంతో ఇబ్బందిగా ఉన్నా ఇలాంటి చిన్న సమస్యను స్వామి దృష్టికి తీసుకువెళ్లటం ఇష్టపడలేదు. 2011 జూలై 21న జరిగిన స్వామి 80వ జన్మదిన వేడుకలకు వెళ్ళాడు. తర్వాత 23 జూలై సాయంత్రం కడప నుండి ఒక గుజరాతీ ఆవిడ స్వామితో మాట్లాడటానికి వచ్చింది. ఆమె హిందీలో మాట్లాడుతుంది. స్వామి ప్రక్కన ఉన్న అతనితో ఆమె ఏం అడుగుతోందో నాకు చెప్పు అన్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ స్వామి ఆయన్ను అలా అడగలేదు. పైగా స్వామి హిందీ బాగానే మాట్లాడతారు. ఆమె వాళ్ళ ఆస్తుల గురించి, పిల్లల పెళ్ళిళ్ళ గురించి అడిగి చివర్లో నాకు అసలు నిద్ర పట్టట్లేదు స్వామి అని ఆమె విన్నవించింది. దానికి స్వామి, మీ కుటుంబంలో ఏ గురువును తలుస్తారు అని అడిగారు. ఆమె ముక్తానంద గారిని, మిమ్మల్ని, అమ్మవారిని పూజిస్తాము అని చెప్పింది. వెంటనే స్వామి, అమ్మ నీవు పడుకునే ముందర మీ గురువుగారిని తలుచుకొని పడుకో అని చెప్పారు. తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఇది విన్న రాజీవ్కు స్వామి చెప్పింది అతనికి కూడా వర్తిస్తుందని, స్వామిని స్మరించి పడుకుంటే హాయిగా నిద్రపడుతుందని గ్రహింపు కలిగింది. తర్వాతి కాలంలో పడుకునే ముందర స్వామిని స్మరణ చేసుకుని పడుకోవటం వల్ల అతనికి హాయిగా నిద్రపడుతోంది. కరుణామయుడు, కృపాళుడు అయిన సద్గురువు అతని సంకోచాన్ని గ్రహించి పరోక్షంగా అతని సమస్యకు పరిష్కారం చూపించారు. పైగా స్వామి అతని చేత ఆమె హిందీలో చెప్పేది తర్జుమా చేసి చెప్పమనటం వల్ల అతను జాగ్రత్తగా వారిద్దరి మధ్య సంభాషణ వినేటట్లు చేయటమే కాక స్వామి చెప్పింది అతని సమస్యకు పరిష్కారం అని గుర్తించేటట్లు చేశారు. హైదరాబాద్ రాజీవ్కు 2010లో అష్టమశని సంచారం జరుగుతున్నది. సాధారణంగా ఒక వ్యక్తి జీవితంలో అష్టమశని సంచారం జరుగుతున్న సమయం కఠినమైన పరీక్షా సమయం. ఆయనకు కుటుంబపరంగా కొంత చీకాకుగా ఉండి మనస్సులో బాధగా ఉండేది. ఆ రోజుల్లో స్వామి అమ్మయ్య సమాధి ముందర దర్బార్ చేసేవారు.
ఒకరోజు ఉదయం 11:30 వచ్చిన వారందరూ స్వామిని ప్రశ్న అడిగి వెళ్ళిపోయినారు. రాజీవ్ మౌనంగా స్వామికి కొంత దూరంలో కూర్చొని ఉన్నారు. స్వామి అతని వంక తిరిగి చూచి, ఏ నాయనా మెత్తగా ఉన్నావు అన్నారు. రాజీవ్ కళ్ళనీళ్ళు ఆగలేదు. తర్వాత అతనికి మనసు చాలా తేలికపడినట్లు అనిపించింది. హైదరాబాద్ రాజీవ్ నాన్నగారి పేరు తాడేపల్లి శ్రీమన్నారాయణ గారు. వీరిది సదాచార బ్రాహ్మణ కుటుంబం. 19 సంవత్సరాల వయసులో రాజీవ్ కడప కందుల శ్రీనివాసరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మొదటిసారి స్వామి దర్శనం చేసుకున్నాడు. 1 సంవత్సర కాలం వచ్చి వెళ్ళిన తర్వాత స్వామి వలన చాలా ప్రభావితుడై ఆయనను గురువు క్రింద భావించి సమర్పణ చేసినాడు. ఈ విషయం తెలిసి అతని నాన్నగారు ఆందోళన పడ్డారు. బంధువులతో చర్చిస్తే వారు, నీ కొడుకు చేజారిపోయినాడు, సాయిబుల సమాధుల దగ్గరికి వెళ్ళటం ఏమిటి అన్నారు. అతని నాన్నగారు పరిస్థితిని అర్థం చేసుకోవటానికి స్వయంగా ఆశ్రమానికి వచ్చారు. స్వామిని, వీడేమైనా పనికొస్తాడా అని అడిగారు. స్వామి, నాయనా, మా కన్నబిడ్డల వలె కడుపులో పెట్టుకొని సాక్కుంటాము, నీకే భయమూ అక్కర్లేదు అని ధైర్యం చెప్పారు. ఈ సంఘటన తర్వాత 20 సంవత్సరాలు గడిచిపోయినాయి. స్వామి ఆశ్రయంలో అతని జీవితం ఏ కొరత లేకుండా సాగింది. మంచి ఉద్యోగం, తృప్తికరమైన సంపాదన, వివాహం, సంతానం మరియు ఏ ఇతర విషయంలోనూ లోటు లేకుండా స్వామి నడిపినారు. ఇంకొక సందర్భంలో స్వామి రాజీవ్ నాన్నగారికి ఈషణాత్రయం విడిచిపెట్టాలి నాయనా అని చెప్పారు. ఈ మాట చెప్పిన నాటికి వారికి ఈషణాత్రయం అంటే ఏమిటో తెలియదు. తరువాత విచారించగా ధనేషణ, దారేషణ, పుత్రేషణ అనేవి ఈషణాత్రయము అని తెలిసింది. ఈ విషయం ఆయన మనసులో కొంత బలంగా నాటుకుంది. ఈ సంఘటన తర్వాత సంవత్సరాలలో ఆయన వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చింది. ఈ సందర్భంలోనే స్వామి, నాయనా, నీకు జరిగిన జీవితం కన్నా జరగబోయే జీవితం సంతోషంగా, ఉజ్వలంగా ఉంటుంది అని చెప్పారు. రిటైర్ అయిన తర్వాత శ్రీమన్నారాయణమూర్తి గారు హైదరాబాదులో పిల్లల్ని, ఇంటిని వదిలి వారణాసిలో వానప్రస్థ ఆశ్రమంలో ఉండి దైవచింతనలో కాలం గడిపారు. భానుమూర్తి గారని హైదరాబాదులో మంచి నైపుణ్యం గల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేవారు. ఆయన పనిచేసే కంపెనీ వారు ఈయన ప్రతిభను గుర్తించి 4-5 సార్లు అమెరికాకి పంపించడానికి ప్రయత్నించినారు. ప్రతిసారి ఏదో అనివార్య కారణాల వల్ల ఈయన వీసా తిరస్కరించేవారు. ఈయన 2000 సంవత్సరం నుండి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో ఒకసారి అమెరికా వీసా ఇంటర్వ్యూకి వెళ్లే ముందర స్వామి ఆశీర్వాదం కొరకు వెళ్లారు. అమ్మయ్య భోజనం చేసి వెళ్ళమన్నారు. ఇంతలో వేరే భక్తులు భోజనం చేస్తూ మంచినీళ్ళు అడగగా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారు తెచ్చుకున్న భోజనం కొంత ఆయనకు పెట్టారు. తర్వాత అతను తిన్నది స్వామి గ్రహించి, నీకు అమెరికా లేదు అని కోప్పడి తరిమినారు. అతనికి స్వామి చెప్పిన విధంగా వీసా రాలేదు. ఇది జరిగిన చాలా సంవత్సరాలకు కానీ ఆయన అమెరికాకు వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఈ సంఘటన జరిగిన చాలా సంవత్సరాల తర్వాత స్వామి ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పినారు. భానుమూర్తికి అన్నం పెట్టిన వారి బిడ్డ అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడినాడు. తరువాత స్వామి అమ్మయ్యలు అతన్ని దగ్గరకు చేర్చుకుని బెంగుళూరులో ఉద్యోగం ఇప్పించారు. వివాహం కూడా చేయించినారు. వీసా కోసమని వెళ్ళి అది రాకపోయినా స్వామి అమ్మయ్యల భౌతిక దర్శనం తరచుగా చేసుకుంటూ ఇండియాలో మంచి ఉద్యోగం చేస్తూ తృప్తిగా ఉన్నాడు. అతనికి అమెరికా ఛాన్స్ పోయిందని ఎప్పుడూ బాధపడలేదు. అది తప్పిపోయినా తరచూ స్వామిని దర్శించి సేవించే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉన్నాడు. ఈ పైన సంఘటన చూస్తే స్వామి భానుమూర్తిని, ఆయనకు భోజనం పెట్టిన వారిని ఇద్దరినీ సమదృష్టితో అనుగ్రహించినారు. కాలాంతరంలో స్వామి అనుగ్రహం వలన అతనికి వివాహం 2005లో జరిగింది. ఒకసారి ఆయన భార్య అనుపమతో కలిసి వెళ్ళినప్పుడు బిడ్డలు కావాలని స్వామిని కోరారు. స్వామి దస్తగిరి వృక్షానికి పాలు పోయమని చెప్పారు. అలా చేసిన తర్వాత వారికి ఆడబిడ్డ పుట్టింది. కానీ పుట్టినప్పటి నుండి ఆరోగ్యం సరిగా లేదు. స్వామి అమ్మయ్యలు వారిని దర్బారు నగరానికి రప్పించుకొని వారి పాపకి ఆరోగ్యం, మాటలు ప్రసాదించారు. ఈ పాపని తరువాతి కాలంలో స్వామి వాత్సల్యంతో కనిపెట్టుకుని ఆశీర్వదించడం వలన ఆరోగ్యంలో ఎంతో మార్పు వచ్చింది. భానుమూర్తి గారి భార్య రెండవసారి గర్భవతిగా ఉన్నప్పుడు స్వామికి ఫోన్ చేసి మాట్లాడారు. స్వామి, ఏమా బాబు ఆడుకుంటున్నాడా అని అడిగారు. వారు తమ మొదటి సంతానం పాపను సూచిస్తూ స్వామి ఆడుకుంటున్నదా అని అడగబోయి బాబు ఆడుకుంటున్నాడా అని అడిగారని భ్రమపడ్డారు. నెలలు నిండిన తర్వాత వారికి ఒక మగపిల్లవాడు పుట్టాడు. అప్పుడు వారికి స్వామి గర్భంలో ఉన్న పిల్లవాడిని సూచిస్తూ అడిగారని గ్రహింపు కలిగింది. భానుమూర్తి గారి కుటుంబంలో 6 అన్నదమ్ములు. వీరిలో ఒక అతన్ని దత్తిచ్చినారు. ఈయన ఆఖరివాడు. ఈ 5 అన్నదమ్ములలో భానుమూర్తి గారికి పుట్టిన కొడుకే ఏకైక వంశాంకురం. హైదరాబాద్ భానుమూర్తి గారి భార్య అనుపమ. వీరికి 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. పాప ఆరోగ్యం కొంత సమస్యగా ఉండేది. ప్రతిరోజు ఇంటి పనులు, అమ్మాయి ఆరోగ్యంతో పాటు విద్యాభ్యాసం చూసుకోవటానికి కొంత ఒత్తిడిగా ఉండేది అనుపమ గారికి. ఈ విషయమై స్వామికి విపులంగా చెప్పుకుంటే
కొంత స్వాంతన లభిస్తుందనే భావన ఆమెకు ఉండేది. అయితే సాధారణంగా స్వామి స్త్రీలను దగ్గరకు రానివ్వరు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ప్రశ్న చెప్పేటప్పుడు వచ్చి మాట్లాడవచ్చు, కానీ ఇతర సమయాలలో మాట్లాడే అవకాశం తక్కువ. దూర ప్రాంతాల నుండి వచ్చి 1-2 రాత్రులు నిద్ర చేసే భక్తులు ఆశ్రమానికి వచ్చాక మొదటి దర్శనంలో స్వామి చాలా ప్రేమగా మాట్లాడేవారు. కుటుంబంలో ప్రతి వారిని పేరు పేరున కుశలం అడిగేవారు. అట్లాగే తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకుని వెళ్ళేటప్పుడు 1 లేక 2 మాటలు మాట్లాడేదానికి అవకాశం ఉండేది. ఈ విధంగా ఒకసారి స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణానికై స్వామి అనుమతి తీసుకోవటానికి వెళ్ళారు. అనుపమ గారి మనసు కొంత ఉద్వేగంగా ఉన్నది. స్వామి చిన్నగా, అమ్మా అనుపమ, టిఫిన్ బాక్స్లో అన్నం కట్టుకున్నావా అని అడిగారు. ఈ చిన్ని పలకరింపుతో అనుపమ గారి మనస్సులోని భారమంతా తీసేసినట్లు అనుభవమైంది. మునగా బాలసుబ్రహ్మణ్యం గారు పనిచేస్తున్న లక్కిరెడ్డిపల్లె టీవీ స్టేషన్లో ఒకసారి టీవీ రిలే యంత్రం చెడిపోయింది. టీవీ కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా ఉండాలని రిపేరు చేయడానికి చాలా ప్రయత్నించారు. అయినా అది పనిచేయలేదు. ఆశ్రమంలోని దర్బార్ సాయి మందిరంలో మధ్యాహ్న హారతికి వెళ్ళారు. హారతి అయినాక తిరిగి ఆఫీస్కి వెళ్ళి మరలా పరీక్షించి చూడగా యంత్రం మామూలుగానే పనిచేసింది. ఇది స్వామివారి కృప వలన మాత్రమే జరిగిందని వారి విశ్వాసం. మునగా బాలసుబ్రహ్మణ్యం గారు కొంతకాలం ఒక విధమైన చర్మ వ్యాధితో బాధపడ్డారు. వారు వైద్యం చేయించుకున్నా లాభం లేకపోయింది. ఆ విషయం స్వామివారికి విన్నవించుకోగా, అదేమీ లేదులే నాయనా, ఊది తీసుకో తగ్గిపోతుంది అన్నారు. అలాగే విభూది తీసుకున్నారు. జబ్బు తగ్గిపోయింది. 1999వ సంవత్సరంలో ఆయన శ్రీమతిని మెడికల్ పీజీ కౌన్సిలింగ్ కొరకు విజయవాడ తీసుకువెళ్లారు. తిరుగు ప్రయాణం బస్సులో రాత్రి 10 గంటలకు ఆయనకు కడుపు నొప్పి ప్రారంభమైంది. 1 గంట నుండి వాంతులు కూడా మొదలైనాయి. ప్రయాణం చేయలేక కావల్లో బస్సు దిగి దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్కు వెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్ష చేసి కిడ్నీలో రాళ్లున్నాయని తేల్చారు. మరుసటి దినం వారే టిఫిను భోజనము ఏర్పాటు చేసి దగ్గరుండి రైలు ఎక్కించి ఇంటికి పంపినారు. కొన్ని రోజుల తర్వాత స్వామి దర్శనానికి ఆశ్రమానికి వెళ్ళారు. లోపలికి అడుగు పెట్టగానే స్వామివారు, అమ్మయ్య, ఇదిగో రాత్రంతా యుద్ధం చేసిన వీరుడు వచ్చాడు అన్నారు. ఆయనకు నోట మాట రాలేదు. కొద్దిసేపు ఆగి ఏదో చెప్పబోయారు. స్వామివారు వెంటనే అడ్డు తగిలి, నాకంతా తెలుసులే అన్నారు. అక్కడే ఉన్న శంకరయ్య గారు ఆయనతో, ఆ రాత్రంతా స్వామివారు పొత్తి కడుపు నొప్పితో బాధపడ్డారు, ఎవరిదో తెలియదు అని అన్నారు. తర్వాత ఆయనతో, ఏమీ పర్వాలేదు, ఆపరేషన్ ఏమీ చేయనక్కర్లేదు, ఏదో ఆపదొచ్చింది, అది పోయింది అని స్వామి అభయం ఇచ్చారు. అయినా కూడా ఆయనకు మనసులో కొంత ఆందోళన తగ్గలేదు. ఒకరోజు రాత్రి స్వామి మూత్ర విసర్జన చేస్తున్నారు. ఆయన మనసులో స్వామి మూత్రం అమృతంతో సమానం కదా అని అనుకున్నారు. తర్వాత రోజు ఆయన మూత్ర విసర్జన చేసినప్పుడు మూత్రంతో పాటు రాళ్లు బయటకు వచ్చాయి. సుబ్రహ్మణ్యం గారు కొద్ది రోజుల తర్వాత తిరిగి పరీక్ష చేయించుకుంటే డాక్టర్లు అంతా బాగుంది, ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పారు. గుంటూరు నుండి భరద్వాజ అనే యువకుడు మొదటిసారి 2001లో స్వామిని దర్శించాడు. భరద్వాజకి చిన్మయ్య మిషన్ స్వామీజీల సాంగత్యం ద్వారా స్వామి దర్శనం కలిగింది. మొదటి దర్శనం చేసిన రోజు రాత్రి ఆశ్రమంలో నిద్ర చేసినాడు. ఇతను ఆధ్యాత్మిక జిజ్ఞాసతో స్వామిని దర్శించాడు. తర్వాతి కాలంలో అతని తల్లిదండ్రులు నాగేశ్వరరావు, కనకదుర్గాంబ గారులు, అన్న నరసింహారావు, చెల్లెలు లక్ష్మి స్వామి గురించి తెలుసుకుని భక్తులైనారు. వీరు బ్రాహ్మణులు. నరసింహారావు స్వీడన్లో చదువుకుని గత కొన్ని సంవత్సరాలుగా స్వీడన్కు ప్రక్కదేశమైన డెన్మార్క్లో ప్రస్తుతం నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నాడు. స్వామి కృప వలన అతనికి డెన్మార్క్లో స్థిర నివాస పర్మిట్ కూడా ఇచ్చారు. ఇతని విద్యాభ్యాసం మొదలుకొని ఉద్యోగం మరియు వివాహము అన్ని విషయాలలో స్వామికి విన్నవించుకొని ఆయన చెప్పినట్లు నడుచుకోవడం వల్ల ఎంతో మేలు పొందారు. భరద్వాజ విషయంలో కూడా అతని విద్యాభ్యాసం, తర్వాత ఉద్యోగ విషయంలో కూడా అతను స్వామి మాటను అనుసరించి నడుచుకున్నందువల్ల పనులన్నీ అనుకూలమైనాయి. ప్రస్తుతం కొద్ది సంవత్సరాలుగా బహ్రెయిన్లో పనిచేస్తున్నారు. ఒక పర్యాయం భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ స్వామి సంస్థానం నుండి చాలామంది భక్తులు వచ్చి స్వామి వద్ద రద్దీగా ఉండింది. ఇది గమనించి స్వామితో మాట్లాడటం కుదరదేమోనని కొంత నిరుత్సాహంతో ఒక మూల ప్రార్థనాపూర్వకంగా మౌనంగా కూర్చున్నాడు. అతను కూర్చున్న ప్రదేశం స్వామికి కనబడటం కష్టం. ఆశ్చర్యంగా ఒక 5 నిమిషాల తర్వాత స్వామి ప్రక్కనే ఉన్న గోవర్ధన్తో, చూడు ఎవరు వచ్చారో, భరద్వాజ, వాడిని దగ్గరికి రమ్మను అని చెప్పారు. ఈ అకస్మాత్ పరిణామంతో స్వామివారి అవ్యాజమైన కరుణ చూసి భరద్వాజకు మాట పెగలక కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సంఘటన భరద్వాజకు స్వామివారు తమ భక్తుల హృదయాంతర్వర్తి అయి ఉంటారనే విశ్వాసాన్ని దృఢపరిచింది. భరద్వాజ చెల్లెలు లక్ష్మీ వివాహానికి స్వామివారు మార్గదర్శనం చేశారు. వారు స్వామి వాక్యానుసారం నడుచుకున్నారు. దీనివల్ల ఆమెకు మంచి భర్త దొరికి సంతోషంగా కాపురం చేసుకుంటున్నది. వారికి ఒక పిల్లవాడు పుట్టాడు. అతడికి స్వామి దత్తచంద్ర వేదాంత్ అని పేరు పెట్టుకున్నారు. కొంతకాలం తర్వాత ఆమె స్వామిని గడుసుగా, స్వామి రంగనాయకమ్మ కావాలి అని అడిగింది.
ఆమె ఉద్దేశంలో ఒక అమ్మాయి కావాలని అలా ప్రార్థించింది. ఆమె అడిగిన దాన్ని విని స్వామి చాలా సంతోషించారు. తర్వాతి కాలంలో ఆమెకి ఒక ఆడబిడ్డ జన్మించగా రంగనాయకి కైవల్య అని అమ్మయ్య పేరు పెట్టుకున్నారు. భరద్వాజకు వెన్నులో పూసల తేడా వల్ల వెన్ను నొప్పిగా ఉంటుంది. ఈ విషయంలో అతను డాక్టర్ల సలహా మేరకు వైద్యం చేయించుకుంటున్నాడు. ఒక పర్యాయం స్వామి దర్శనం చేసుకున్నప్పుడు భరద్వాజ అడగకముందే స్వామి అతని సమస్యను వైద్య పరీక్ష రిపోర్టుల్లో చెప్పినట్టు వివరించారు. అతనికి ఈ సమస్య నుండి బయటపడటానికి సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని ఉపదేశించి రోజు చేసుకోమని చెప్పారు. అతను బహ్రెయిన్ తిరిగి వెళ్ళాక స్వామి చెప్పిన మంత్రాన్ని సరిగ్గా విని జ్ఞాపకం పెట్టుకుని చేస్తున్నానో లేదో అని సంకోచపడ్డాడు. 2 రోజుల తర్వాత సూర్యోదయ వేళలో స్వామి అతనికి స్వప్న దర్శనమిచ్చి మంత్రాన్ని మరలా ఉపదేశించారు. వీరి కుటుంబం స్వామివారి చరణాల వద్దకు చేరిన తర్వాత వారి పరిరక్షణలో ఏ సమస్యలు లేక తృప్తిగా జీవనం చేస్తున్నారు. బెంగళూరు నుండి సుధాకర్ గారు పంచుకున్న అనుభవాలు. ఒకసారి మా నాన్నగారికి బాగోకపోతే ఆసుపత్రిలో చేర్చాము. చాలా డబ్బు ఖర్చయినా కూడా ఆరోగ్యం మెరుగు కాలేదు. ఫోన్ చేసి స్వామికి చెప్తే ఫలానా రోజుకు తగ్గిపోతుంది అని చెప్పారు. స్వామి చెప్పిన విధంగా మా నాన్నగారికి ఆరోగ్యం మెరుగుపడి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. స్వామి ఒకసారి చాలా నీరసంగా ఉన్నారు. భక్తులతో స్వామి ఏమీ మాట్లాడలేదు. అందరూ స్వామి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళబోతుంటే స్వామి నాతో ఉద్యోగం చేసే కంపెనీ మారాలనుకుంటున్నావు, మారకు అని చెప్పారు. అలానే నేను నా నిర్ణయం మార్చుకుని స్వామి చెప్పినట్లు అదే కంపెనీలోనే ఉన్నాను. స్వామి సూచన చాలా ఉపయోగకరమైనది. స్వామి కృప వలన నేను 25 పేటెంట్లు ఫైల్ చేశాను. అంతేకాకుండా వీటి వలన చాలా గుర్తింపు, ఆదాయం కలిగింది. ఒకసారి నేను ఉద్యోగరీత్యా చెక్ రిపబ్లిక్ దేశంలో ఉన్నప్పుడు మా నాన్నతో స్వామి ఆశీస్సులు కావాలని కోరాను. మా నాన్నగారు స్వామికి చెబితే స్వామి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని అన్నారు. నేను 2 సార్లు నా పాస్పోర్టు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. స్వామి దయ వల్ల మాత్రమే నా పాస్పోర్టు దొరికింది. నాకు 3 పెళ్లి సంబంధాలు వస్తే స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పాము. స్వామి ఒక సంబంధం ఖాయం చేస్తూ ఈ సంబంధం బాగుంటుంది, నాది పూచి, వచ్చే సంవత్సరం కల్లా బిడ్డ పుడుతుంది అని చెప్పారు. అలానే జరిగింది. పెళ్ళైన కొన్నాళ్లకు కొన్ని ఇబ్బందులు వస్తే స్వామి నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని అంతా విని నేనేం చేయాలో చెప్పారు. తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. పెళ్లిళ్ళ విషయమే గొలగమూడి శ్రీ పెసల సుబ్బరామయ్య గారు చెప్పిన మాట కూడా మనందరికీ బాగా ఉపయోగపడుతుంది. స్వామి ఇష్టం ప్రకారం మనం పెళ్లి చేసుకుంటే పెళ్ళైన తర్వాత ఏమైనా ఇబ్బందులు వచ్చినా స్వామిదే బాధ్యత. 2015 సంవత్సరంలో నా భార్యకి అనారోగ్యం చేసింది. ఆసుపత్రిలో చేర్పించగానే డాక్టర్లు చాలా పరీక్షలు చేశారు, కానీ రోగాన్ని తెలుసుకోలేకపోయారు. స్వామికి ఫోన్ చేస్తే వేడి చేసింది మెంతి మజ్జిగను తీసుకోమని చెప్పారు. మేము వెంటనే ఆసుపత్రి నుండి వచ్చేసి స్వామి చెప్పినట్లు చేశాము. కొన్ని రోజుల్లో ఆరోగ్యం చేకూరింది. డాక్టర్లకు కనీస శరీర అవగాహన లేదా, లేక అంతుబట్టని రోగం ఏమైనా స్వామి చెప్పటం వలన తగ్గిందా? అంతా స్వామి సంకల్పమే. 2015 సంవత్సరంలో మా నాన్నగారికి తరచుగా తలనొప్పి వచ్చేది. స్వామికి ఫోన్ చేస్తే ప్రాణాపాయం లేదు అని చెప్పారు. ఎందువలన స్వామి అలా అన్నారో అర్థం కాలేదు. మేము అదంతా గ్లూకోమా వల్ల వచ్చింది అనుకున్నాం. డాక్టర్లకు చూపెడితే వారు పరీక్షలు చేసి మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల అలా వచ్చిందని చెప్పి ఆపరేషన్ చేశారు. మా నాన్నగారికి తలనొప్పి తగ్గి ఆరోగ్యం చేకూరింది. శ్రీపాదవల్లభ చరితామృతం చదివి చాలా ప్రభావితుడనై పిఠాపురంలో కొంత స్థలం కొందామని స్వామిని అడిగితే ఇలా చెప్పారు: అన్ని రకాలుగా చూడాలి, ఓనర్స్ ఎలాంటి వారో చూడాలి, అక్కడికన్నా నువ్వు ఉండే బెంగళూరులో కొనుక్కో, అక్కడ ఇల్లు కడతావు, దానికి శ్రీపాద నిలయము అని పేరు పెట్టు అని అన్నారు. ఆ సమయంలో బెంగళూరులో ఇల్లు కొనటం అనేది నా ఊహకు కూడా అందనిది. తర్వాత స్వామి చెప్పినట్లు జరిగింది. అద్దె ఇల్లు వెతకటం కన్నా సొంత ఇల్లు కొనడం అనేది చాలా తేలికయింది. స్థలం కొని భవనం కట్టించమంటారా అని అడిగితే కట్టిన ఇంటినే కొనమని స్వామివారు చెప్పారు. గృహప్రవేశానికి ముందర స్వామి దర్శనానికి వెళితే స్వామి నాతో నిలయం అని పెట్టావా, నిలయము అని పెట్టావా అని అడిగి నిలయము అని పేరు పెట్టు అని చెప్పారు. తర్వాత నేను తెలుగు వ్యాకరణం ప్రకారం ఒక వాక్యం సున్నాతో ఆగకూడదు అని తెలుసుకున్నాను. అమ్మయ్య ఆరాధనకి మేము లడ్డూలు రకరకాల పరిమాణాలలో చేస్తున్నాము. శంకరయ్య గారు ఇలా చెప్పారు: స్వామి అడుగుతున్నారు, ఒకే రకంగా లడ్డూలు చేస్తున్నారా లేదా అని. అంటే స్వామికి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు. స్వామి లడ్డూలు గురుదేవా గురుదేవా అని స్మరణ చేస్తూ కట్టమని చెప్పేవారు. అట్లా చేసిన లడ్డూలు తినడానికి పుష్టి, ఆరోగ్యము కలుగుతుందని చెప్పేవారు. ఇదే విషయాన్ని ఇంకొక సందర్భంలో ప్రతి గృహిణి తమ ఇంట్లో వంట చేస్తూ భగవన్నామస్మరణతో చేయాలని చెప్పేవారు. దీనివల్ల తిన్నవారికి ఆరోగ్యము, సద్భావన, భగవద్భక్తి కలుగుతాయని చెప్పేవారు.
మద్రాసు నుండి వేణుగోపాల్ ఎస్ జానకి దంపతులు ఇలా చెబుతున్నారు. గొలగమూడి శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు శ్రీ దర్గాస్వామి వారి గూర్చి మాకు తెలియజేసి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందిగా సూచించారు. జానకి గారి భర్త గారు వేణుగోపాల్ గారు ఉద్యోగరీత్యా 2009లో హైదరాబాద్ నుండి చెన్నైకి బదిలీ అయ్యారు. వారికి చెన్నైలో పరిచయస్తులు ఎవరూ లేరు కనుక ఆయన చెన్నైలో అద్దె ఇంటి కొరకు వెతికినా నచ్చిన ఇల్లు దొరకలేదు. ప్రయత్నం చేస్తుండగా భగవంతుని కృప వలన 2 గురుబంధువులు తటస్థించి 2 ఇళ్ళు చూపారు. వేణుగోపాల్ గారు దర్గాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఈ 2 ఇళ్ల గురించి చెప్పారు. స్వామి వాటిలో ఒకదాన్ని ఓకే చేస్తూ నువ్వు ఇంట్లో దిగే ముందు గోవు పాదం పెట్టించు అని చెప్పారు. స్వామి చెప్పిన విధంగా చేయటానికి ఆవు కొరకు పరిచయమైన ఆవిడని అడిగితే, బాబు మేము ఆవును చూసే చాలా సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఈ సమయంలో నీకెట్లా కుదురుతుంది అని చెప్పారు. స్వామివారు సూచించారు కనుక ప్రయత్నం చేయటం నా ధర్మం, ఆవు దొరకటం దొరకకపోవటం స్వామి ఇష్టం అని ఆయన ఇంటి మెయిన్ గేట్ దగ్గరకు వచ్చేసరికి ఒక ఆవు దాని వెనకాలే దూడ కూడా వెళుతూ కనపడ్డాయి. అప్పుడు టైం రాత్రి 11 గంటలు. వేణుగోపాల్ గారు అరే ఈ సమయంలో ఆవు కనిపించడం ఏమిటి అనుకుని పరిగెత్తుకొని పోయి గేటు బయటకు వచ్చేసరికి ఆవు యజమాని కూడా కనిపించాడు. అతనితో మాట్లాడి మర్నాడు తెల్లవారుజామున 3-4 గంటలకు వారి గృహప్రవేశానికి ఆవును తీసుకురావాల్సిందిగా అడిగారు. ఆ యజమాని తెస్తానని చెప్పి తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి వెళ్ళాడు. అసలు ఆవులే కనపడని ప్రాంతంలో ఆవెలా వచ్చిందని విచారించగా ఆ ఆవు ఆ రోజు మేతకు వెళ్ళి తప్పిపోయిందని తెలిసింది. దాని యజమాని వెతికి ఇంటికి తీసుకొస్తుండగా వేణుగోపాల్ గారికి కనపడింది. మరుసటి రోజు ఉదయం మాట్లాడుకున్న ప్రకారం అతను ఆవును దూడను తీసుకువచ్చాడు. ఆవు ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి గదిలోనూ తిరిగింది. లోపలికి వచ్చిన తర్వాత ఆవు పంచతం కూడా పోసింది. ఆవు చాలాసేపు ఇంట్లోనే గడిపింది. చాలాసేపటి తర్వాత ఆవు యజమాని నెమ్మదిగా అదిలించగా బయటకు వెళ్ళింది. జరిగిన విషయాన్నంతా తరచి చూస్తే కాకతాళీయం అనుకోవడానికి ఆస్కారం కనిపించదు. ఎందుకంటే గృహప్రవేశానికి కేవలం కొద్ది గంటల సమయం ముందర ఆవు కనపడటం, అదీగాక రాత్రి 11 గంటలకు దాని యజమానితో కనపడటం చిత్రమైన విషయం. ఈ లీలను బట్టి స్వామి ఏమి చెప్పినా అది జరుగుతుందనే నమ్మకంతో ఎంత కష్టమైనా చేయటానికి ప్రయత్నిస్తే స్వామి సర్వవిధాలా ముందుకు నడిపిస్తారని గ్రహించవచ్చు. ఒకరోజు రాత్రి దర్గాస్వామి వారి దర్శనానికి వేణుగోపాల్ గారు బయలుదేరారు. ఆయన భార్యకు అప్పటికే బాగా జ్వరంగా ఉంది. ఆయన ఊరు వెళితే ఇంట్లో ఆవిడ వారి 8 సంవత్సరాల బాబు మాత్రం ఉంటారు. జానకి గారికి ఆయన్ను వెళ్ళవద్దని చెప్పాలనిపించలేదు. స్వామివారి దగ్గరికే కదా అని అనుకున్నారు. మర్నాడు ఉదయాన్నే ఆవిడకు ఒక కల వచ్చింది. ఆవిడ గొలగముడికి ఎప్పుడు పోయినా నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గరగా ఉన్న హోటల్లో భోజనం చేసి నిల్చుంటారు. ఆ తర్వాత ఆటో లేదా బస్సు ఎక్కి గొలగముడి చేరుకునేవారు. ఆ కల్లో కూడా ఆవిడ అలానే నిలబడి ఉన్నారు. ఒక కారు వచ్చి ఆవిడ ముందర ఆగింది. దాని ముందు సీట్లో డ్రైవర్ మాత్రమే ఉండి వెనక సీట్లో స్కూల్ పిల్లలు ఉన్నారు. డ్రైవర్ వెనక డోరు తీసి కూర్చోండి అన్నాడు. ఆవిడ వారి బాబు ఎక్కి కూర్చున్నారు. ఆవిడ కారు ఎక్కడికి వెళ్తోంది అని అడగ్గా దర్గాస్వామి దగ్గరకు అని చెప్పాడు. కారు బయలుదేరింది. బయట వర్షం పడి కొద్దిగా బురద, రోడ్డంతా గతుకులు, ఇసుక బాగా ఎక్కువగా వేసి చెదురుగా ఉంది. ఆవిడ రోడ్డంతా ఇలా ఉంటే ఇసుకలో ఎలా మేము ఈ సామాన్ మోసుకొని నడవగలుగుతాము? ముందుకు పోవటం కూడా చాలా కష్టం. ఈ కారులో హాయిగా ఏ కష్టం లేకుండా వెళ్ళిపోతున్నాం. ఈ డ్రైవర్ రూపంలో స్వామివారే మమ్మల్ని తీసుకుపోతున్నారని అనుకున్నారు. తర్వాత నిద్ర నుండి మెలకు వచ్చింది. ఆవిడకు జ్వరం తగ్గింది. వేణుగోపాల్ గారిని దర్గాస్వామి దగ్గరికి వెళ్తుంటే వెళ్ళొద్దు అని ఆవిడ చెప్పనందుకు స్వామి కరుణించి ఆవిడ జ్వరాన్ని తగ్గించారని విశ్వసిస్తున్నారు. 2010వ సంవత్సరంలో ఒకసారి స్వామివారి దర్శనానికి వేణుగోపాల్ గారు కుటుంబ సమేతంగా బయలుదేరారు. ఆయన భార్య జానకి చాలా తొందరగా నడుస్తున్నారు. సడన్గా ఒక బైక్ పక్క నుండి వచ్చి ఆవిడని గుద్దటం జరిగింది. ఆవిడ కింద పడిపోయారు. వెంటనే అతన్ని గట్టిగా తిట్టాలనుకున్నారు. కానీ స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం కదా అని అతనితో తగువ పెట్టుకుంటే మనసంతా సరిగా ఉండదు అని స్ఫురించి కోపంగా అతన్ని వెళ్ళిపోమన్నారు. ఆవిడ కాలికి ఆ బైక్ గట్టిగా తగలటం వలన కాలి వేలికి రక్తం వచ్చింది. తర్వాత స్వామివారి దగ్గరకు చేరుకున్నారు. అక్కడ దర్గాల చుట్టూ ప్రదక్షిణలు అన్నీ మామూలుగా చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం ఆశ్రమం నుండి బయలుదేరి రాత్రికి ఆలస్యంగా చెన్నైకి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కాలు చూసుకుంటే మోకాలు దాకా బాగా వాచింది. బైకు తగిలిన దగ్గర రక్తం గడ్డకట్టింది. ఆవిడకు 2 రోజుల వరకు నొప్పి ఉండి ఏ మందులు లేకుండా దానంతట అదే తగ్గిపోయింది. ఒక్క ఇంజెక్షన్ కూడా లేకుండా ఏ మందులు తీసుకోకుండా తగ్గిపోయింది. గాయం నయమైన వారం రోజులకి ఆవిడ బాత్రూంలో జారిపడ్డారు. దానివల్ల 2 రోజులు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. బాత్రూంలో పడ్డ దెబ్బ నెల రోజులకు కానీ తగ్గలేదు. ఆ నెల రోజులు కూడా నొప్పి వలన ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ ఎక్కువగా నడిచినా ఆ నొప్పి తెలుస్తుంది. ఈ దెబ్బ దర్గాస్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు తగిలిన దెబ్బ కంటే చాలా చిన్నది.
అంతకుముందు స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అంత పెద్దగా తగిలినా ఏ మందులు లేకుండా తగ్గిపోయింది. రెండవది చాలా చిన్నగా తగిలినా విపరీతంగా బాధపడవలసి వచ్చింది. నా మనసుకు మాత్రం ఇది ఖచ్చితంగా స్వామివారి మహిమ అని అనిపించింది. ఈ విధంగా స్వామి దర్శనానికి వెళ్తుంటే పెద్ద ప్రమాదం జరగవలసి ఉన్నప్పటికీ చిన్న గాయంతో ఏ మందులు వాడకుండా తగ్గించి ఆవిడ కర్మను నివారించినారని విశ్వసిస్తున్నారు. శ్రీ సమర్థ సద్గురు దర్బార్ సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్తకు జై.